నమస్తే ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్. నిన్న మన ఇంటర్లింక్ వాళ్ళు డిఏఓ తీసుకొని రావడం జరిగింది. అదే వెరిఫైడ్ ఐటీఎల్జీ రేషియో ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, మనకు 3 ఆప్షన్స్ ఇచ్చారండి. మనకు వెరిఫైడ్ ఐటీఎల్జీకి ఎంత ఐటీఎల్ రావాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలంట. ఆ 3 ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. వెంటనే మార్చుకున్నారనుకోండి, 160 ఐటీఎల్జీ ఇచ్చి మనం ఒక ఐటీఎల్ తీసుకోవాలంట. ఇది 3 సంవత్సరాల స్కీము. 3 సంవత్సరాలు ఒకవేళ మీరు లాక్ చేశారనుకోండి, 12 వెరిఫైడ్ ఐటీఎల్జీకి ఒక ఐటీఎల్ ఇస్తారంట. అదే ఇప్పుడే తీసేసుకున్నారనుకోండి, 160 వెరిఫైడ్ ఐటీఎల్జీకి 1 ఐటీఎల్ ఇస్తారంట. ఓకేనా? ఇక రెండో ఆప్షన్ విషయానికి వస్తే 160 సేమ్ పెట్టారు, వెంటనే మార్చుకుంటే ఈ 5 సంవత్సరాలు లాక్ చేస్తే 1.125 వెరిఫైడ్ ఐటీఎల్జీ అంటే ఒక్క వెరిఫైడ్ ఐటీఎల్జీకి ఒక ఐటీఎల్ ఇస్తారంట 5 సంవత్సరాలు లాక్ చేస్తే 1.125 అనమాట. ఓకే, ఇక్కడ 3వ ఆప్షన్ తీసుకుని ఉంటే వెంటనే మార్చుకుంటే 200 వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇస్తే ఒక ఐటీఎల్ వస్తుంది. అదే 10 సంవత్సరాలు లాక్ చేస్తే 0.55 ఐటీఎల్జీకి ఒక ఐటీఎల్ ఇస్తారంట. అర్థమైందా మీకు? 0.5 అంటే ఒక్క వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇస్తే 2 ఐటీఎల్ ఇస్తారంట ఒకవేళ 10 సంవత్సరాలు లాక్ చేస్తే. చాలా బాగుంది కదా. సో నేనైతే ఈ రెండో ఆప్షన్ కరెక్ట్గా ఉందని అనుకుంటున్నాను. మీరు కూడా ఆలోచించి ఓట్ వేయండి. ఇక దీన్ని ఎందుకు ఇలా డిజైన్ చేశారు అంటే, స్కార్సిటీ పెంచేసి ఎక్కువ కాలం ఉండే వ్యక్తులకు మంచి చేయాలనే ఉద్దేశంతో పెడుతున్నారంట. ఇక ఇక్కడ ఒక విషయం చెప్పారండి, నీ టోకెన్లు మొత్తం ఒకేసారి లాక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నీ దగ్గర వెరిఫైడ్ ఐటీఎల్జీ 1,00,000 వచ్చాయి అనుకోండి, 1,00,000ని మీరు ఒకేసారి లాక్ చేయాల్సిన అవసరం లేదు. 40% వెంటనే చేసుకోండి, 30% 2 సంవత్సరాలు పెట్టుకోండి, ఇంకో 30% 5 సంవత్సరాలు విభజించి పెట్టుకోవచ్చు అని చెప్తున్నారనమాట. అర్థమైందా? సో ఈ విధంగా కూడా ఫెసిలిటీ ఇచ్చారనమాట. ఇక మనం డిఏఓ ఓటింగ్ ఏ విధంగా వేయాలి అంటే సింపుల్ అండి. ఇది యాప్లోకి వెళ్ళిపోండి. యాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇక్కడ 3వ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్లింక్ డిఏఓ అని ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఓపెన్ అని ఆప్షన్ వస్తుంది, ఇక్కడ ఓపెన్ కొట్టండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనము ఈ ఇంటర్లింక్ డిఏఓలోకి వెళ్ళిపోతాం అనమాట. నేను ఇది నిన్న వేసానండి ఓటు, బట్ ఇంకా ఇది వేయలేదు. వెరిఫైడ్ ఐటీఎల్జీ టు ఐటీఎల్ కన్వర్షన్. ఇది కూడా ఏంటంటే సింపుల్ అండి, ఇది బర్నింగ్ రికవరీ మెకానిజంకి సంబంధించింది. ఎస్ అని పెట్టేసేయండి. ఓకే, అండ్ దీంట్లో ఓటింగ్ ఎలా వేయాలో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డీటెయిల్స్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందికి రండి. ఇక్కడ అన్నీ ఇచ్చారు, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు చూపించాను అనమాట. ఇక ఇలా కిందికి వస్తే ఇక్కడ మీకు ఓటింగ్ అనేది ఉందన్నమాట. ఓకే, రెండో దానికి చాలామంది ఓటేశారు చూడండి. ఆప్షన్ 2ని 80% ఎంచుకున్నారు, ఆప్షన్ 1ని 3% ఎంచుకున్నారు, ఆప్షన్ 3ని 17% ఎంచుకున్నారు. ఓకే, ఇప్పుడు ఆప్షన్ 2 నేను వేద్దాం అనుకుంటున్నాను. ఓపెన్ చేశాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఆప్షన్ 2 అనమాట. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసి ఇక్కడ ఓట్ అని కొట్టండి. ఓకే, ఓటు రికార్డెడ్ అనమాట. ఈ విధంగా డిఏఓ ఓటింగ్ అనేది వేయాలన్నమాట. వేసిన తర్వాత మీకు 0.02 హెచ్సిఎస్ కూడా పెరుగుతుంది. ఒకసారి మీరు వెళ్ళి చూసుకోవచ్చు, హెచ్సిఎస్ పెరుగుతుంది అని తెలుసుకోవచ్చు. ఇక మీ వంతు ఏం ఓట్ వేస్తారో వేయండి. ఓకేనా? ఇదండి డిఏఓ ఓటింగ్ వేసే విధానం అనమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. ఇక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ గంట సింబల్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా యూట్యూబ్లో ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇక మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్స్ కానీ క్రిప్టోకి సంబంధించినటువంటి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చానండి. అలాగే నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, నా ఎక్స్ లింక్ కూడా ఇచ్చాను. ఎవరైతే ఇందులో లేరో వాళ్ళు అందులో జాయిన్ అయిపోండి. మొట్టమొదటిగా మీకే వస్తుందన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. మళ్ళొక మంచి వీడియోతో మళ్ళా మీ ముందు ఉంటాను. అంతవరకు మీ ప్రకాష్. థ్యాంక్ యూ సో మచ్.